Hi, hello, welcome back to my channel. Let's make gongura chicken. సో గోంగూర చికెన్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూర. సో దీన్ని తర్వాత మిగతా చూద్దాం. ఆయిల్ లేదు అంటే ఉంది, కానీ ఎక్కడుందో నాకు తెలియదు. మా అమ్మ వచ్చి కడగాలి. అందాక ఉన్నది అంతా అడ్జస్ట్ అయిపోవాలి. కర్రీ అప్పుడే స్టార్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా చికెన్ తేలే. అందాక అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఈ ప్యాన్లో సరిపోద్ది అనుకుంటున్నా, సరిపోతే ఇప్పుడు 4 గిన్నెలు అవుతాయి. మా అమ్మ వచ్చాక ఇంకేసుకుంటున్నాను. లెట్స్ సీ. అంటే ఇప్పుడు ఎక్కువగానే ఉంటుంది, కొంచెం మగ్గాక తక్కువ అవుతుందని నా అభిప్రాయం అన్నమాట. మా అమ్మ అయితే ఇంకేసుకుంటుంది ఇది సరిగ్గా కింద అంతా పడిపోతే. మా మమ్మీ ఏమందులే కానీ నేను ఊరికి ఓవరాక్షన్ చేసిన. చెప్పుద్ది అసలు ఎలాగ అనుకున్నావు, ఇంట్లో సరిపోద్దా సరిపోదా. సరిపోతే వేరే దాంట్లో చెక్ చేస్తాను. సరిపోలేదు, సరిపోదు అంటే మగ్గాక ఏమో తగ్గుద్దేమో అని నా అభిప్రాయం. ఎంతమంది చికెన్ తింటున్నారు అంటే బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, సో తినద్దు అని అంటున్నారు. మేమైతే ఒక 4 weeks తినలేదు, బట్ చికెన్ లేకుండా అసలు బతకం మేము. అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళైతే వేరే తింటారమ్మ, కానీ నేనైతే చికెన్ ఒకటే తింటా. చికెన్ మటన్లో పీసెస్ తిన్నాను మళ్ళీ. సో నా కోసమైనా పాపం వాళ్ళు కష్టపడి ఇదే తీసుకురావాలి. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అంటే బర్డ్స్ కదా, మనలాంటి మనుషులకి ఏమొచ్చింది. కరోనా లాంటివే మనల్ని ఏం చేయలేదు, ఇంకా ఏం చేయగలవాలండి. సో ఫైనల్లీ ఇది కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది, సరిపోద్ది నాకు తెలిసి దేంట్లోనే. నాకు ఎంత అవ్వదు, సో అందుకే చిన్న దాంట్లో తక్కువ ఉంది గోంగూర. తగ్గుతుంది వంటకైతే, ఇంకా ఇంకా చాలా దగ్గరికి వచ్చేస్తుంది. మహా అయితే ఇంత అవుద్దేమో. సో మగ్గనే ఇవ్వాలి దీన్ని నీట్గా. ఇదే ఫస్ట్ టైం గోంగూర చికెన్ చేయడం. మా మమ్మీకి వచ్చు, నేను ఎప్పుడు చేయను. యాక్చువల్లీ వంట డ్యూటీ సండే మంది అనమాట. మిగతాన్ని రోజులు మమ్మీ, సాయంత్రం మధ్యాహ్నం అంతా మొత్తం నా లంచ్ బాక్స్ కట్ట. అప్పుడు మనం కట్టింగ్ డ్యూటీ. ఈరోజు 2 డ్యూటీలు మనయే, కట్టింగ్ వంట. నేనైతే వీడియో సండే తీస్తున్నాను, ఎప్పుడో చూద్దాం నాకు తెలియదు. సో ఫైనల్లీ మగ్గిపోతుంది, ఇంకా చాలా టైం ఉంది. నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అనమాట. సో ఇదే టైంలో మిర్చేసి కూడా దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి. నన్ను దాంట్లో చూసినట్టయితే వాళ్ళు మిర్చి కూడా వేశారు, సో అందుకే వేస్తున్నాను, లేకపోతే వేయపోదాం అనుకున్నాను.
ఈ మిర్చీలు ఇన్నేసారు అని భయపడ అవసరం లేదు. ఇవి కారం ఉండవు అనమాట మిర్చీస్. మా ఇంట్లో మిర్చి ఒకటి కొత్తిమీర లేకపోతే అసలు మా ఇంట్లో పని జరగదు. నేనైతే మిర్చి తక్కువ వేస్తాను, మా మమ్మీ అయితే మిర్చి ఎక్కువ వేసి కారం తక్కువ వేస్తారు కర్రీలో. ఇలాంటి శబ్దాలు అనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆయిల్ లేదు, బట్ ఏమన్నా ఉంటే పడుద్దని చూస్తున్నాం. ఆయిల్ ప్యాకెట్ ఇక్కడే ఉంది. యాక్చువల్లీ ఈ మంత్ మేము డిమార్ట్ పోలే, ఇంకా పోవాలి. అప్పటిదాకా ఈ ప్యాకెట్స్ మనకు దిక్కు. ప్యాకెట్ అంతా వేసాను అనుకోకండి, లాస్ట్కి మిగిలింది అలాగా వేస్తున్నాం అనమాట. సో ప్యాకెట్ అంతే. మీకు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసేసుకోవచ్చు. బట్ నేను మిక్సీ పడదాము అని అనుకుంటున్నాను. నేను చేసే ప్రాసెస్ కరెక్ట్ అంటారా? మీరే చెప్పండి. మా మమ్మీ మిర్చీలు చూస్తే ఎందుకు ఇంత పెద్దగా కట్ చేసామంటది. ఏమో మగ్గట్లేదు. సాల్ట్ వేయాలనుకుంటా, వేసేద్దాం. లైట్గా వేస్తున్నాం. నాకు అసలు సాల్ట్ వేయకపోతే చాలా భయం. నాకు ఉప్పు గట్టి ఏం తెలీదు, నా నోటికి టేస్ట్ సెల్స్ తక్కువ అనమాట. సో ఇంకా మా మమ్మీ చూస్తుంది నేను వండిన వంటలో ఉప్పు గట్ట. అందుకే నేను షుగర్ కూడా అంత తక్కువ, నాకు స్వీట్స్ చేసినా నేను చూడను. నేనైతే ఎలాగో అడ్జస్ట్ అయిపోయి తినేస్తా సాల్ట్ లేకపోయినా. మా డాడీ తినలేదు, అంటే తింటారు కొంచెం వంకలు పెడతాడు బాగానే ఉప్పు తక్కువైందంటే. సో ఇంకా షుగర్తో అయితే మా డాడీ షుగర్ తింటారు కాబట్టి అంత ప్రాబ్లం లేదు. స్వీట్లు చేసుకోవాలంటే మేమే చేసుకుంటాం. మ్యాక్సిమం దగ్గరికి వచ్చింది, చూద్దాం అలాంటి. ఇంకా ప్రెజెంట్కి మాత్రానికి వచ్చింది బాగానే. కొంచెం సాల్ట్ వేసాం ఇప్పుడే. ఇది మిక్సీ పట్టాలంటే పట్టండి, మీ ఇష్టం అది, లేదంటే లేదు. నేనైతే మిక్సీ పడతాం అనుకుంటున్నాను. రెడీ అయ్యింది. మీకు అనిపిస్తుందా? అమ్మో పడిపోద్ది. లాంగ్ వీడియోకి డబ్బింగ్ ఇస్తాను, అదే సారీ వాయిస్ ఓవర్ ఇస్తాను ఏమన్నా నాకు తెలీదు. సో అందుకే ఇంకా మాట్లాడేస్తున్నాను దీంట్లోనే. లేదంటే వంట చేసేటప్పుడు సైలెంట్గా చేస్తాను అనమాట. అసలు మాట్లాడను, ఎవరితోనూ మాట్లాడను. ఇంట్లో ఉన్నా కూడా వంట చేసేటప్పుడే నార్మల్గా. ఈ మధ్యలో వీడియోస్ తీయడం అలవాటు అయ్యాక ఏదో నాకు నేను మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, నిజంగా మనం మిర్చీలు వేసి తప్పు పని చేసాం, పర్లేదులేండి, ఇంకేం చేయలేం. సో
డన్ ఇది. ఎండలు అప్పుడే ఏపీలో ఎండలాగా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా. అమ్మో దూరం తీరిపోతుంది. ఇంకా మేలో ఊర్లు కట్టి వెళ్ళాలంటే ఇంక ఏడుపు వచ్చేస్తుంది నాకు. మీరు వెళ్తున్నారు ఎవరైనా వెకేషన్కి ప్లాన్ చేసుకున్నారా మేకి? మేమైతే ఇంకా చూడాలి, ఆలోచించాలి. నేను మ్యాక్సిమం ఊరైతే ఎప్పుడు సమ్మర్లో వెళ్తాను, ఎక్కువ కాదు, ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనే, లేకపోతే హైదరాబాదే మనకన్నీ. ఈ సీజర్ వాడుతున్నాను ఏమనుకోకండి. మంచిది ఈ సీజర్. సో ఇది అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఖాళీ గిన్నె, ఇంకా ఏం పెట్టలే. ఇంత పెద్ద గిన్నె పెట్టానని ఇంకా ఎక్కువ వండేస్తున్నాను అనుకోకండి, మాకు ఫ్రీగా ఉంటే ఇష్టం అనమాట గిన్నె. సో అందుకే ఇది. ఇంకా చికెనే రాలేదు ఇంటికి, వెళ్ళాలి తీసుకురావాలి. ఇప్పుడు వెళ్ళి మా మమ్మీ నేను వెళ్ళేసి తీసుకొస్తాను. మా డాడీ ఇప్పుడే డబ్బులు ఇచ్చారు తెచ్చుకోమని. మా డాడీ వెళ్తారు, మా డాడీ ఫ్రీ ఉంటే, లేదంటే మేమే. సో చల్లారాక మిక్సీ పెట్టేద్దాం. నాకు ప్రజెంట్ దీంట్లో ఆయిల్ వేసా, చూపిస్తాను. మనకి ఇప్పుడు ప్రజెంట్ స్టాండ్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అయింది. అంటే ఇంకా మంది అవ్వలేదు కదా సరిగ్గా. ఏమన్నా కొంచెం వ్యూస్ గట్ట పెరిగితే బడ్జెట్ పెట్టడానికి ఉంటుంది, ఫస్ట్లోనే అన్నీ పెట్టేయడం ఎందుకని. సో ఇంకా ఆయిల్ కాగిపోయింది. ఇందాక దాంట్లో మిర్చి వేసా, ఇప్పుడు మళ్ళీ మిర్చి దీన్ని క్లియర్ కట్గా చూపిస్తాను. సో టమాటో ఆప్షనల్, మిర్చి ఉల్లిగడ్డలు కంపల్సరీ. సో మిర్చి ఎన్నిసార్లు వేస్తున్నారు ఏంటి అనుకోకండి, ఇవి కారం అసలు ఉండవు. సో అందుకు ఎక్కువ సార్లు వేసినా పర్లేదు అన్నమాట. మిర్చితో మనకు తెలిసింది కదా, ఆయిల్కి మిర్చికి డిఫరెన్స్ మ్యాక్సిమం. సో ఇది ఫ్రై అయ్యాక నెక్స్ట్ బట్టలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఆనియన్స్ మధ్యలో స్టవ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాయి అన్నమాట. సో ఆనియన్స్, టమాటో కూడా వేసేసుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి. ఎప్పుడైతే టమాటో ఎక్కువ క్వాంటిటీ ఉంటుందో అప్పుడు వేసుకోకూడదు ఆనియన్స్తో, ఎందుకంటే అప్పుడు దాంట్లో ఉన్న ఒక సోర్ టేస్ట్ అనేది దీనికి అబ్జర్వ్ చేసుకుని సరిగ్గా మగ్గవు అనమాట. ఉల్లిపాయలు కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి సాల్ట్, కల్లుప్పు వేసిన, కల్లుప్పు వేసుకోవాలి. ఇంకేమన్నా మేము యాక్చువల్లీ డిమార్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవి ఉంటాయి కదా క్యాన్స్, అవి తెచ్చుకుంటాము. లాస్ట్ టైం సంక్రాంతి అప్పుడు వెళ్ళాము, అప్పుడు తెచ్చింది ఇప్పుడు దాకా వచ్చింది. ఇప్పుడు అయిపోయింది, రోజు చూసుకుని పోవాలి. సో మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇంకా 120 దగ్గర ఆగిపోయారు, ఏంటో నాకు అర్థం కాలేదు. అదేంటో ఈవెన్ నెంబర్స్ దగ్గరే ఈవెన్ నెంబర్స్ అవి ఈవెన్ నెంబర్ దగ్గర కరెక్ట్గా వచ్చేటప్పుడు కాగిపోతాయి మనవన్నీ. మనకి ఈవెన్ నెంబర్ రాదో ఏందో తెలీదు. ఇది చల్లారిపోయింది, చూద్దాం. దీనికన్నా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి.
ఇంకా వాటర్ మొత్తం లేకుండా కుక్ అయిపోయింది చికెన్, దీంట్లోకి వేసేయడమే. సో ఇంకా నేను ఇంత డీటెయిల్గా తీయలేదన్నమాట కర్రీ గురించి, నేను దీంట్లో చెప్పేస్తాను. చిల్లీ పౌడర్, సాల్ట్ మనకు తెలుసు కంపల్సరీ సాల్ట్, ఇంకా వాటర్ ఆప్షనల్ అనమాట. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ సగం మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది. బట్ నాకు తెలియక వేసేసాను. మా మమ్మీ తర్వాత ఎందుకు వేసావు అవసరం లేదు కదా అని అన్నారు. బట్ మీ ఇష్టం, అది మళ్ళీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇంకా మనం గోంగూర చికెన్ దగ్గరికి వచ్చేస్తే, ఇప్పుడు గోంగూర చికెన్ తాలింపు పెడుతున్నాం అనమాట. ఈ తడక కూడా ఆప్షనల్, మీ ఇష్టం, కానీ మా మదర్కి ఇష్టం అనమాట. సో అందుకే ఇంకా మనం ఇది మిక్సీ చేసుకున్నాము పేస్ట్ని. సో ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి మగ్గబెట్టాము కాసేపు. మేము మొత్తం ఎందుకు వేయట్లేదంటే, మా ఇంట్లో గోంగూర చికెన్ అంటే తింటారు, బట్ అంత గోంగూర లేదు, ఇంకా ఎక్కువ కూడా తినకూడదు అని మా ఇంట్లో ఎవరు తినరు సరిగ్గా గోంగూర, అందుకే. కానీ నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ, నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి లెట్ మీ నో ఆన్ కామెంట్స్ హౌ ఇట్ బికేమ్. సో ఈ వీడియో అంతే, బాయ్.